కేటీఆర్ చాలా మెచ్యూర్డ్, చాలా తెలివిగా మాట్లాడుకొచ్చారు వాళ్ళ మీట్ ది ప్రెస్ సందర్భంలో. ఒకటి పాదయాత్ర అయితే, రెండవ పాయింట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ విషయంలో వ్యూహాత్మకంగా మాట్లాడారు. పవన్ భాషకి పవన్ భాషలోనే చెప్పడం చేతచ్చు కేటీఆర్, కానీ మాట్లాడాల. అంతకంటే దారుణమైన పద్యాలు మాట్లాడడం చేతచ్చు, కానీ మాట్లాడాల. తెలివిగా పవన్ కళ్యాణ్ గారిని మాకు గౌరవం ఉంది, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా గౌరవం ఉంది, అలాగే తెలంగాణ మా జాగిరే, లైక్ పొన్నంలాగా తిట్టినట్టు మాట్లాడాలి. అదే సందర్భంలో కొట్టినట్టు మాట్లాడారు. తెలంగాణలో ప్రజలు మీరు ఇక్కడ పోటీ చేయొద్దని ఎవరు చెప్పారు? ఇది కాంగ్రెస్ వాళ్ళు అడగలేకపోయారు, వాళ్ళు అంత బుర్రతో వాడలేదు. మీరు 2018లో చంద్రబాబు వచ్చి పోటీ చేయలేదా? 2023లో మీరు వచ్చి పోటీ చేయలేదా? మొన్న మున్సిపల్ ఎన్నికల్లో మీరు వచ్చి పోటీ చేయలేదా? కానీ ప్రజలు ఆదరించలేదు. ఇప్పుడు కూడా పోటీ చేస్తారని చెయ్యండి, మిమ్మల్ని ఎవరు ఆపారు? అభ్యంతరమే ఉంది. మీరు ఇక్కడ ఉద్యోగాలు చేసుకుంటారా చేసుకోండి, వ్యాపారాలు చేసుకుంటారా చేసుకోండి, మీ కాపురాలు ఎక్కడే చేసుకుంటారా చేసుకోండి. కాకపోతే పాలనలో సచివాలయంలో అడుగు పెడతానికే మేము వద్దంటున్నాం. ఎందుకంటే ఎన్నో ఏళ్ళు కొట్లాడిన తర్వాత మేము సాధించుకున్నాం. పవన్ కళ్యాణ్ని దూషించలా, ద్వేషించలా, అసహించుకోలేదు, నిర్మాణాత్మకంగా చెప్పుకొచ్చారు. తద్వారా ఎమోషన్ ద్వారా పవన్ కళ్యాణ్ తిడితే తిట్టినట్టు కనుక ప్రొజెక్ట్ అయితే అది నెగిటివ్ అవుతుంది రేపు పొద్దున హైదరాబాద్ ఎలక్షన్స్లో. ఆంధ్ర సెటిలర్స్ ఉన్నటువంటి ప్రాంతాలలో వాళ్ళు ఇప్పుడు తెలంగాణను ఓన్ చేసుకుంటారు. మళ్ళీ ఎక్కువ తిట్లు లాంటివి జరిగితే మన ఆంధ్రాలో జరిగినటువంటి విధంగా, జగన్కి జరిగిన విధంగా అక్కడ జరుగుతుంది. అందుకని చాలా వ్యూహాత్మకంగా వివరించినట్టు కనబడుతుంది.